కూర్చోండి అన్న అలాగే నాని ఉపనాయుడు హైలైట్ చేయాలా ఉపనాయుడు జిల్లా కార్యక్రమం మీకు తెలియని పక్కన వాళ్ళు కానీ ఇలాగ వాలంటీర్స్ ఉన్నారు, ఎగ్జిట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు అడగండి. దయచేసి మొదటి 1 నుంచి 50 వరకు ఉండే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూసుకోవాలి. మీరు ఎందుకమ్మా ఇక్కడ 38 వర్షాపులు 38 39 వర్షాపు పంపించండి. అయిపోయిందమ్మా 30 నువ్వు కూడా ఎవరు లేదండి ఇక్కడ. మేడం ఇక్కడ వరుసగా చూపించుకొని డాక్టర్ కాడికి తీసుకెళ్ళాలా? నీ బాధ్యత నేను పంపిస్తున్నాను. వేసారు కానీ నెంబర్లా వేస్తారు దేనికి వెళ్ళదు. ఇదిగో అన్నిటికి వేస్తారు 2 3 సార్దాకి మీది ఎన్నో నెంబర్ అన్నా అది అంతే అంతే మేడం. బరువు కూడా చెప్పండి మేడం, బరువు రాస్తున్నారు. పిల్లలు ఇక్కడ రద్దీ కాకుండా చూడండి. ఎన్సీసీ పిల్లలు ఇక్కడ రద్దీ కాకుండా చూడాల్సి అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే తర్వాత బ్యాచ్ వెళ్ళాలి. కనుక ఆ బ్యాచ్ కూడా రెడీగా ఉండండి. రిపోర్ట్ వచ్చిందేమన్నా తీసుకోండి, లేకపోతే తీసుకుపోయి తీసుకెళ్ళాలి. పక్కలేదు అది క్యాసెట్ బాక్స్.
అంటే 15 సంవత్సరాలు ఇప్పుడేమో షుగర్కి ఏం వాడుతున్నారు? ఉదయం నుండి ఈ సాయంత్రం ఇది ఎవరు బీపీ గ్రోత్ అవుతుంది. బీపీ సార్ ఈ మందులు మాత్రం వరుసగా కూర్చోబెట్టండి. చూసుకోండి. మీకు అది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది. ఇంకా అదే వచ్చారు. పంపించేస్తాను. నల్ల కూర్చుంటే నెంబర్లు తీసి పంపుతుంది. నూటికి 100 వాళ్ళు చదివిస్తున్న ఫస్ట్ క్లాస్ వచ్చి పోయి చేరుకుంటారు. ఆ రోజుల్లో వైద్య విధానం ఉండేది ఉండేది. ఇప్పుడు మాకు డబ్బు కమ్మి అప్పుడు పోయి రికమెండేషన్ డబ్బులు పోయి వైద్యం 73 పాస్ అయ్యాను MBBS. అప్పుడు మాకు వాళ్ళు నేర్పించినటువంటి మొరాలిటీస్ ఉన్నాయి. వీటిని మా 1980లో ఫార్మ్ వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ షుగర్ మీద చేసి షుగర్ స్పెషలిస్ట్గా యుగస్లోయాలో చదివాను. ప్లస్ ఐర్లాండ్లో చదివాను. ఫారిన్ కంట్రీస్లో షుగర్ చాలా ఇంపార్టెంట్. షుగర్ వల్ల ఎక్కువ బాగుంటుంది. షుగర్ అనేది శరీరం మొత్తం మీద ఉంటే కానీ షుగర్ ట్రీట్ చేయలేదు. షుగర్ ఆడ పెద్ద బ్రాంచ్, ఇక్కడ మనకి చిన్న బ్రాంచ్. తర్వాత షుగర్ ఏంటంటే అక్కడ చిన్నపిల్లలు వచ్చేస్తుంది. అందువల్ల అక్కడ షుగర్ మీద విపరీతమైనటువంటి ఇది ఇస్తున్నాను లేదా అది అంటే షుగర్ మీద మీకు చేయకుండా డాక్టర్ పోయి ఇక్కడ నేను సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు అంటే అక్కడ అంత డెవలప్డ్. అది చెప్పడానికే మీకు నేను చెప్తాను. అందువల్ల ఈ బ్రాంచ్ ఏంటంటే షుగర్ వచ్చిన ఏది పోయినటువంటి అవగాహన లేకపోయినా కూడా సంపూర్ణ అవగాహన మోర్ హెల్తీగా బతుకుతారు. కానీ మనోట్లో ఉండే అపోహ ఏంది, షుగర్ వస్తే మనిషి యొక్క పని అయిపోయింది, కొద్ది కాలంలోనే కాళ్ళు పోతాయో అనే భయాలు, తొందరగా చచ్చిపోతాం అనే భయం, ఇటువంటివి ఉన్నాయి. ఇవన్నీ దాన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడు మంచి డాక్టర్లు వాళ్ళకి ఇష్టమైన మంచి డాక్టర్లు సెలెక్ట్ చేసుకోండి.
రెగ్యులర్గా చూపించుకోవాలి. రెగ్యులర్గా కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది చిన్నది. ఎయిడ్స్ కంటే ఇంకా పెద్ద వ్యాధి. ప్రజలు అందించాల్సిన ఈ సెంటెన్స్ చాలా ఎయిడ్స్ జబ్బులు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి పేషెంట్ కాంప్లికేషన్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. షుగర్ వ్యాధులు కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కాంప్లికేషన్. షుగర్ అటాక్ అయితే జీవితాంతం మొదలు వాడాలంటే ఎక్స్ట్రా ప్రిస్క్రిప్షన్. కొంతమందికి అప్పుడు షుగర్ కనపడుతూ ఉంటుంది. వ్యాయామం దానికి సరిగా ఉంటే షుగర్ షుగర్ పెరగడానికి ఏంటంటే గవర్నమెంట్ ఆహారం వ్యాధి కల్తీ నిరోధక శాఖ కల్తీని కనుక నిరోధించాలంటే షుగర్ వస్తుంది. మిగతా కారణాలు ప్యాంక్రియాస్ దెబ్బతీసే రసాయనాలు, విష పదార్థాలు ఇందాక తర్వాత ఇది వ్యాయామం ముందు సీట్ ఏది? ముందు సీట్ ఇచ్చినట్టు వాళ్ళకి భోజనం టైం ఉంది కాబట్టి భోజనం కూపలు తీసుకొని మా వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్ దయచేసి బయట ఒకటి సపరేట్ గా సుమో వెహికల్ ఉంది. ఆ బండి తీసుకెళ్లి భోజనం చేసిన ఉంది కనుక ఇస్తాను ఉపయోగించుకోండి. ఎవరికైతే కూపన్స్ చేపట్టాయో కూపన్స్ చేపట్టాలో పెట్టింది. చూపించుకొని అంత అయిపోయిందా? పంపించారా? భోజనం వచ్చిందా? వాళ్ళ అమ్మ నాన్నకి షుగర్ ఉందంట. ఆ షుగర్ హలో 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 డాక్టర్ ప్రకాష్ గారిని వేదిక మీద అక్కడికి కొత్త కదా స్టాఫ్ వాళ్ళందరూ అసలు మనం చేసుకుంటారా మా వంతుగా మేము చూసాము. అలాగే ఈ విజయ హాస్పిటల్ నుంచి ఈ మల్లేని శ్రీనివాస డాక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ మరియు వాళ్ళ రమణగానే వచ్చిన రెఫరెన్సెస్ అందరూ ఎంతో చక్కగా నర్సులు కానీ కాంపౌండర్స్ కానీ ఎంతో చక్కగా ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి
అసలు పేషెంట్స్ మీద ఎవరి మీద కూడా ఏదైనా కసుగుసడుతున్నారని కానీ మామూలుగా డబ్బు నుంచి చూసేదానికే ఈ రోజుల్లో కసుగుసడుకునే రోజుల్లో సుమారుగా 450-500 మందిని ఎంతో సహనంతో ఓర్పుతో మరి పల్లె నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఎంతో నేర్పుగా వాళ్ళు చెప్పి మా సంస్థకు ఎటువంటి చెడ్డ పేరు లేకుండా మరియు వారికి కూడా డాక్టర్ గారికి కూడా ఎటువంటి లోపాలు లేకుండా మంచిగా వాళ్ళు చేసినందుకు వాళ్ళతో మా తోటి గురువులు. ఆ తర్వాత డాక్టర్ గారు సార్ బాగా స్పందించి మెడిసిన్స్ మంచి చెప్పడం జరిగింది. మేము ఇమీడియట్గా అక్కడే పాంప్లెట్ కొట్టేయడం, పాములకు వచ్చి అడ్వర్టైజ్మెంట్ అన్ని చేసి ఎప్పటికప్పుడు హాస్పిటల్ వారితో కాంటాక్ట్ కావడం ఇంత సక్సెస్ కావడానికి కారణమైంది. మొదటగా డాక్టర్ గారిని మన నాన్నగారు మూలాంకనంగా చేయాలి. థ్యాంక్స్ డాక్టర్ గారు. మా సంస్థకి తోడ్పాటు ఎంతో అందించారు. మిమ్మల్ని మేము జన్మజన్మలకి ఇస్తున్నాము. మీరు ఇలాగే ప్రజలకు సేవ చేయాలని మీ యొక్క సేవల్ని మా పాము ప్రజలు ఎంతో బాగా రుజువు చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు మా పాముడికి వచ్చి మా ప్రజలందరికీ వారి యొక్క సహాయాన్ని కృతజ్ఞతగా చాలోని అలంకరించారు, చాలాతో సత్కరించారు. ఒక నెల క్రిందట డాక్టర్ గారి గురించి మనోహర్ గారు ఫస్ట్ నాకు చెప్పారు. చాలా సీనియర్ డాక్టర్ గారు, మన జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అటువంటి డాక్టర్ గారితో మొదటి క్యాంపు నిర్వహించడం మన అదృష్టంగా భావిస్తున్నానని చాలా సంతోషంగా నాకు ఫస్ట్ చెప్పడం జరిగింది. తర్వాత సార్ కూడా సేవా కార్యక్రమాలకు నేను చాలా ముందుంటానని చెప్పడంతో వెంటనే డాక్టర్ గారిని వెళ్ళి కలవడము, ఎప్పుడో నెల తర్వాత పెట్టాలనుకునే క్యాంపుని మొట్టమొదటి క్యాంపుగా పామూరులో నిర్వహించాలనుకుని నిర్వహించడము, మళ్ళీ ఒక్కొక్కరితో ఒక్కొక్కరి ఫోటో జరగండి అన్నా చూడు. చూడు సీను సార్ మేడం హరికృష్ణ తర్వాత సోమశెట్టి వెంకటనారాయణ గారిని సార్ ఇది ఇంత సక్సెస్ కావడానికి మీ వంతుగా ఎంత కృషి చేశారో, ఇటువైపు మా సంస్థ సభ్యులు అంటే మా మెంబర్స్ అందరూ కూడా సార్ ఎంతో హార్డ్ వర్క్ చేశారు. 2 రోజుల నుంచి ఎంతో కష్టపడి వీళ్ళంతా సభ్యులు ఇలా చేయబట్టి, ఆ తర్వాత ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా రాబట్టి ఇది ఎంతో బాగా సక్సెస్ అయినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా చిన్న స్టార్టింగ్ ప్రోగ్రాం కాబట్టి మాకు అంత తెలియదు, అయినా మాకు తెలిసినంత వరకులో చేసినాము. చిన్న పొరపాట్లు జరుగున్నా ఇంకేదైనా సలహాలు కావాలన్నా మాకు చెప్పి మమ్మల్ని ముందు నడిపించాలని డాక్టర్ గారిని కోరుతున్నాము. ఏదైనా పొరపాట్లు కానీ జరుగుంటే క్షమించగలరు. అందరికీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఉదయం
ఎందుకంటే కంప్లీట్ డిసిప్లినరీగా ఇంత గొప్ప సేవా సంస్థ అనేది మొన్నే మాకు వాళ్ళు వచ్చి మీట్ అయినప్పుడే అర్థమైంది. ఆ ఇంట్రెస్ట్ ఆ ఇది చూసిన తర్వాత వాళ్ళు 1 వీక్ టైం ఇచ్చినా కూడా మేము రెడీ కావడానికి వేరే క్యాంపును కూడా కాదనుకొని ఆ సేవా సంస్థల గురించి మాకు ముందుగానే గొప్ప ఐడియా రావడం జరిగింది. కానీ ఇంత సేవా సంస్థ ఇంత గొప్ప సేవా సంస్థ ఫస్ట్ టైం అయినా కూడా వాళ్ళు ఇంత ఎక్కువగా అడ్వర్టైజ్ చేసి ఎక్కువ మంది పేషెంట్లు వచ్చేటప్పుడు వాళ్ళందరినీ మేము చూడగలమని పొద్దున్న మేము కొద్దిగా టెన్షన్లోకి వెళ్ళిపోయాం. అది ఎట్లా మా స్టాఫ్ తొందరగా రావాల్సింది పోయి మేము మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 8:30కి ఇక్కడ ఉండాలి. అది పోయి వాళ్ళు 9కి దాకా అది కందుకూరులోనే ఉండడంలో కొద్దిగా టెన్షన్ ఫీల్ అయిన మాట వాస్తవమే. అది ఎందుకంటే పేషెంట్ల కోసం. పేషెంట్లు ఏంటంటే మనం చుట్టుపక్కల వాళ్ళని ఇన్ టైంలో చూసి పంపకపోతే అసంతృప్తి ఏర్పడేది. కానీ అది బికాస్ ఆఫ్ మనోహర్ నిజంగానే లేట్ అయ్యేది. మనోహర్ లోపలికి వచ్చి పేషెంట్లందరినీ త్వరగా నా దగ్గరికి తీసుకొచ్చి చూసినందువల్ల మనోహర్ ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నాడు మాదిరి, ఏదో హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ బాగా ఉన్న వ్యక్తి లాగా తీసుకొచ్చి చేసినందువలన ఇన్ టైంలో వాళ్ళని పంపించగలేము. అందువల్ల దీనికి ఏంటంటే మా హాస్పిటల్ కంటే మేము ఎక్కువ మనోహర్ యొక్క ఫాస్ట్ క్విక్ స్టెప్సే మాకు ఉపయోగపడ్డాయి. తర్వాత ఈ సంస్థ ద్వారా మాకు ఇంత గొప్ప అవకాశం రావడం అనేది నిజంగా ఇంకా మళ్ళీ రాకపోవచ్చు. ఇంకొక ఈ జిల్లాలో నేను 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ ఇటువంటి అవకాశం ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని కూడా చెప్పడానికి నేను వెనకాడటంలే. అందువలన ఈ సంస్థ ఎప్పుడు కోరినా ఏది కోరినా మా హాస్పిటల్ తరఫున మేము హామీ కంటే విన్నపంగా చెప్పుకుంటున్నాం. అందువలన మీరు మమ్మల్ని ఈ విధంగా సత్కరించినందుకు మిమ్మల్ని మేము ఏ విధంగా సత్కరించాలో మాకు అర్థం కావడం లేదు. మేము ఇప్పుడు ఒట్టి చేతులతో మిమ్మల్ని సత్కరించలేము. అందువల్ల మీరు ఎప్పుడు మా హాస్పిటల్కి వచ్చినా ఇండివిజువల్గా మిమ్మల్ని వెంట తీసుకుపోయి మా దగ్గర కూర్చోబెట్టుకొని గౌరవం ఇవ్వడమే మేము ఇవ్వబోయే సత్కారం అని చెప్తూ, ఈ ముఖ్యంగా మేము ఈ సంస్థ ద్వారా ఎవరు వచ్చినా సరే మన హాస్పిటల్లో ఇప్పుడు ఉండేటువంటి స్టాఫ్ కానీ ఎవరైనా నా సమక్షానికి వెళ్ళి తీసుకొచ్చి మనం వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలని కోరుతూ, నేను మీ అందరికీ ఒక్కసారి ఇంత కష్టపడ్డ మీ సేవా కార్యకర్తలకి, మీ యొక్క అడ్మినిస్ట్రేషన్కి, తర్వాత ముఖ్యంగా నేను చెప్పినట్లు అన్నీ నమోదు చేసిన మీ వైస్ ప్రెసిడెంట్ గారికి, తర్వాత మా రిప్రజెంటేటివ్స్కి, తర్వాత మా మందు షాప్ అతను కూడా వచ్చి ఇక్కడ చాలా కష్టపడ్డాడు ఈరోజు. తర్వాత అందరూ వచ్చి మా హాస్పిటల్లో కంటే కూడా ఇంకా డిసిప్లిన్గా చేశారు. కాబట్టి మా వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఇంతటితోటి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు అని భయంతో ముగిస్తూ, తర్వాత హజరత్ హరికృష్ణకి ప్రత్యేకమైనటువంటి సారీలు చెప్తూ నేను ఇంతటితోటి సెలవు తీసుకున్నామని హజరత్ని హరికృష్ణనే అడుగుతున్నా. ఉన్నారు కానీ ఇంకో డాక్టర్ అట్నే వెళ్ళిపోవచ్చు. కాబట్టి మేము ఈసారి చాలా జాగ్రత్త తీసుకొని అన్ని డాక్టర్ గారిని అడిగి వాళ్ళ సలహా మేరకే చేస్తామని, ఆ తర్వాత మా కోటేష్ గారిని రిప్రజెంటేటివ్ని ఉన్నప్పుడు మేము కానీ మీరు కానీ స్టాఫ్కి కానీ టిఫిన్ల అరేంజ్మెంట్ ఉండకూడదు. మధ్యాహ్నం భోజనం అరేంజ్మెంట్ ఉండాలి. ఉదయం ఏంటంటే కదిలేటప్పుడే కాఫీలు తాగుతారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మా సీట్లలో ఉన్నప్పుడు బిస్కెట్లు టీలు ఇస్తే చాలు. అంతేగాని కూర్చొని వీళ్ళు ఈరోజు హోటల్లో కూర్చొని అసలు హోటల్లో తినేవాళ్ళని చూస్తేనే నాకు కోపం. ఒకరు ఇడ్లీ ఆర్డర్ ఇస్తే, ఒకరు వడ ఆర్డర్ ఇస్తే, ఒకరు దోశ ఆర్డర్ ఇస్తే, హజరత్ ఏమో నాకు బోండాలు కావాలంటే, తర్వాత హరికృష్ణ ఏమో నాకు మసాలా దోశ కావాలంటే, ఈ విధంగా
ఉదయమే వర్క్ బాగా సాగేది. ఉదయం వచ్చి మనం కూర్చుంటే వాళ్ళే బిస్కెట్లు టీలు ఇవన్నీ అరేంజ్ చేస్తారు. మధ్యలో మనం ఎప్పుడు వాళ్ళు తినమన్నా కూడా వద్దు మేము వర్క్ పోవాలని మనం తొందరగా వర్క్కి వచ్చేసేయాలి. ఇది ఎప్పుడైనా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది. అందువలన కదిలేటప్పుడే కాఫీ తాగి రావాలా, ఇక్కడికి వచ్చిన తర్వాత బిస్కెట్లు టీ తాగాల, అంతేగాని టిఫిన్ చేయకూడదు. ఇటువంటి వర్కులు చేసే చోట టిఫిన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది చిన్న నా వైపు నుంచి ఉండేది. అందువల్ల తక్కువ తిండి తింటే ఎక్కువ వర్క్ చేయగలం, కానీ ఎక్కువ తిండి తింటే తక్కువ వర్క్ చేస్తాం. మొత్తం వాళ్ళు జాగ్రత్త చూసుకుంటా బస్సు వచ్చేటప్పుడు కూడా వాళ్ళే చేయాల్సింది. ఇక్కడ అంతేసరికి వాళ్ళు అతి జాగ్రత్త చేసుకుని కన్నుకుని స్టార్ట్ చేయించడానికి ఒక గంట వేస్ట్ అయింది. యాక్చువల్గా మీరు చెప్పిన ప్రకారం ఆ గంటలో కానీ వేస్ట్ కాకపోతే ఖచ్చితంగా పేషెంట్లు ఇంకా బాగా చూసి మీ స్పీచ్ డాక్టర్ ప్రకాష్ డాక్టర్ గారు ఎంతో దాని గురించి డైట్ ఎలా తీసుకోవాలని చెప్పే ప్రోగ్రామ్ ఎంతో బాగా జరిగింది. 10 గంటలకే స్టార్ట్ అయ్యింది. ఒక గంటలే వాస్తవమే. ఈసారి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చిల్డ్రన్ ప్రోగ్రామ్ ఉంది, ఇంకా పెద్ద ప్రోగ్రామ్ సార్ కంటే ప్రోగ్రామ్. వీటన్నిటిలో ఈ లోపాలు జరగకుండా ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటామని డాక్టర్ గారికి సభాముఖంగా హామీ ఇస్తున్నాము. 1000 మంది వస్తారు, 2000 మంది వస్తారు. కంటి ప్రోగ్రామ్ పల్లెటూరులో పెట్టినా కూడా 2000 మంది వస్తారు. కానీ సంఖ్యను బట్టి కాదు ప్రోగ్రామ్. షుగర్ ప్రోగ్రాము పెద్ద సిటీలో పెట్టినా కూడా, మెడ్రాస్లో పెట్టినా కూడా 200 పైన రారు. కానీ పామూరులో 400 మందికి పైన తెప్పించిన మీ గొప్పతనానికి మళ్ళీ హ్యాట్స్ ఆఫ్. 7 సంవత్సరాలుగా మేము చిన్న సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సార్. దీంట్లో భాగంగా ఈ పార్ట్ చేయడం కూడా జరిగింది. కానీ మా సర్పంచ్ నారాయణ గారు గత 2-3 ఏళ్ళ నుంచి ఒక సేవా సంస్థగా స్టార్ట్ చేసి దానికన్నా నువ్వు ప్రెసిడెంట్గా ఉంటే కొన్ని పెద్ద డాక్టర్స్ని కానీ మంచి ఆఫీసర్స్ని కానీ కలిసి కొన్ని సేవా కార్యక్రమాలు బాగా డిపార్ట్మెంట్ పరంగా చేయడానికి కూడా వేరుంటుందని చెప్పి ప్రోత్సహించి 2 సంవత్సరాల నుంచి బలవంతం మీద మొన్న జనవరిలో స్టార్ట్ చేశాము. మా సర్పంచ్ గారు దీనికి సెక్రటరీ గారు ఉన్నారు సార్. నేను సార్ ప్రెసిడెంట్ని, మా సర్పంచ్ గారు దీనికి సెక్రటరీ గారు. ఈ మెంబర్స్ అంతా కూడా వైస్ ప్రెసిడెంట్ మన సుభాష్ని అంతా మెంబర్స్ బడా క్యాండిడేట్లు, ఊర్లో హోదాగల క్యాండిడేట్లు కాకుండా సేవ పిలుస్తున్న ఆటలు పనిచేసే వాళ్ళని మేము పెట్టుకొని స్టార్ట్ చేసినాము. ఇంకా ఈ సభ ఇంతటితో ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రెఫరెంట్లు అంతా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి సార్. మా సూర్యచంద్ర సేవా సంస్థ సభ్యులంతా ఒకసారి పైకి రావాలి. చూడండి సార్. రెడీ అన్న, చూడండి. ఓకే రెడీ. రెడీ ఉండండి. ఓకే మేము अरे रिकॉर्डिंग में है रे क्या करता है शिविर तो क्या सीख लेता है असल में क्या मालूम हमको हालात आता कैमरा किन पे तो हम काटता अच्छे से करना ये तक काट रहे